గారు తెచ్చి పెడుతున్నటువంటి బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు ఇంతవరకు ఇన్ని రోజులు జరిగింది గదా! ఎవరిచ్చారు డబ్బులని మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. అక్కడేం డొనేషన్స్ బాక్స్ ఏమి లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి లేదు. జునైద్ బాయ్ ఏమి డబ్బులున్నటువంటోడు గాదని. ఇక్కడ అసలు విషయం ఇప్పుడు బయటపడింది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సచ్చి బయట పెట్టుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఆహ్, ఏదైతే సచ్‌ఖండ్ అనే సిక్కు స్వచ్ఛంద సంస్థ అకౌంట్‌లను ఫ్రీజ్ చేసింది ప్రభుత్వం. ఇది సిగ్గులేని ఫాసిస్టుల ప్రభుత్వం. ఉద్యమకారులకు ఉచితంగా ఆహారం పంపిస్తున్నది. లంగర్ నడుపుతున్నది వాళ్ళే అని వాళ్ళే చెప్పుకున్నారు. వాస్తవంగా ఏ అకౌంట్ సీజ్ చేయలే. కానీ వే ఎవరో ఒక జాగ్రత్తగా గేమ్ నడిపారు. అది మేబీ జాతీయవాద శక్తులై ఉండొచ్చు. వాళ్ళకి ఫుడ్ పంపించేటటువంటిది సీజ్ చేశారు అనగానే ఆ సంస్థ పేరు బయటకొచ్చిందిప్పుడు. ఇదొక ట్రాపింగ్ ఇదనమాట. అసలు విషయం బయటకొచ్చింది. మరి జునైద్ బాయ్ ముస్లిం. సిక్ సంస్థ. అది ఎన్‌జీఓ అట. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఈళ్ళకి? అంటే ఆర్గనైజ్డ్‌గా నడుస్తున్న ఆట. వాడు ఆల్రెడీ పన్నుగాడు చెప్పుకొచ్చాడు. 10,00,00,000 ఇస్తానని చెప్పాను. అది నడుస్తున్నది. వాడిచ్చాడా? ఇవ్వలే. వాడి మాట నమ్మలేను నేనైతే. వాడు దుర్మార్గుడే. విదేశాల్లో ఉండి ప్రతిసారి నాటకాలు ఆడుతా ఉంటాడు. దీన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు. కానీ ఈ సంస్థకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళెందుకు ఖర్చు పెడుతున్నారు? అక్కడ కదా అసలు ప్రశ్న.